ఆకివీడు పెదపేటలో జరుగుతున్న సంఘటన అందరికీ తెలిసిందే కదా. ఒక్కసారి ఈ వీడియో చూసి మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దర్శి శ్రీనివాసరావు అండి. మాది పెద్దపేట అండి. మా పెద్దపేటలో గత కొద్ది రోజులుగా కొన్ని సమస్యలు జరుగుతున్నాయండి. అది సమస్యలకు పరిష్కారం ఎమ్మెల్యే గారు చూపించారని, ఎమ్మెల్యే గారికి అపాయింట్మెంట్ ఇస్తారని మాకు ముందుగా మమ్మల్ని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి మీరంతా కలిసి మాకు ఎమ్మెల్యే గారి దగ్గర ప్రాధాయపడేటట్టుగా మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నామండి. బయట వారు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల, మా వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల గొడవ అయితే జరిగింది. కానివ్వండి, రాజేష్ ఖన్నా గారు, ఇస్మాయిల్ గారు, మీసాల ఆయన పేరు నాకు అయితే తెలియదండి, మీసాలు అంటారు, ఆయన కలిపిండి మా సంఘస్థులందరూ కొద్దిగా రెచ్చగొట్టారండి. బయట వాళ్ళు ఎవరిని కూడా మా సంఘంలోకి రానివ్వకుండా చూసుకుంటామండి ఇక్కడి నుంచి. కాబట్టి మా సంఘస్థులకి, మా పెద్దలకి ఎమ్మెల్యే గారు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కరుణిస్తారని కోరుకుంటున్నామండి. ఈ సమస్యకి ఇంతతో పరిష్కరించారని మేము కోరుకుంటున్నామండి. నమస్తే. ఏరా విన్నారా? ఇప్పుడు ఎవర్రా వాళ్ళని రక్షించేది? ఇప్పుడు ఈ రెచ్చగొట్టున్న కొడుకులు కానీ ఈ సోషల్ మీడియాలో బెచ్చం వచ్చిన కామెంట్లు, పోస్టులు పెట్టి మీకు దమ్ము లేదా, అది లేదా, ఇది లేదా, ఏం చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు వాగని మీరు అందరూ, అదే వాట్సాప్ గ్రూపుల్లో పిచ్చకోవులు చెప్పిన వాళ్ళు మీరు అందరూ ఎలా అంటారు? అప్పుడు వెళ్ళి ఆ జనాలు చూడండి, ఆ ఊరు ప్రజలు ఏమని బాధపడుతున్నారు, వాళ్ళకి ఎవడ పరిష్కారం చెప్పేది? వాళ్ళ సమస్యను ఇప్పుడు ఎవడ తీరుతారు? మీరు ఎవరైనా వెళ్ళగలుగుతారా? అంచేత ఎక్కడెక్కడో కూర్చొని మనకు నచ్చినట్టు ఏదో సోషల్ మీడియాలో నలుగురు చెప్పినటువంటి మాటలు వినేసి ఇలాగ వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల నష్టపోయే వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. మీకు దుబ్బేమొచ్చింది? రెచ్చగొట్టినోడు బాగానే ఉన్నాడు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టిన వాళ్ళు మీరు బాగున్నారు. ఇప్పుడు అమాయకంగా ఉన్నటువంటి గ్రామ ప్రజల పరిస్థితి ఏంటి? ఎవడన్నా ఆదుకుంటాడు? ఇప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాడా? ఎందుకురా మీకు చేతకానప్పుడు చేతకాని పనులు? ఏదైనా చేయాలనుకుంటే, మంచి పని ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వాలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నము, మంచి చేసే ప్రయత్నం చేయాలి. కానీ సోషల్ మీడియాలో కూర్చొని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే, మనం మాట్లాడేదైనా న్యాయం ఉండుంటే పోరాటం తప్పేమీ కాదు. మన పోరాటం ఏ విధంగా ఉండాలి? మన సమస్య ప్రభుత్వం, మనం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ లేదా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా దానికి పరిష్కారం దొరకనప్పుడు, అది న్యాయబద్ధంగా ఉన్నప్పుడు మనం దాన్ని ప్రొటెక్ట్ చేసి నిరసన తెలియపరిచి అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి దానివల్ల ఎంత నష్టపోతున్నారు అన్నది ప్రభుత్వం గ్రహించి మనకు మేలు చేసేలా ఉండాలి తప్ప ఇలాగా కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు సృష్టించి ఒక ఊరిలో ఇలాంటి గందరగోళం చేస్తే రేపు వాళ్ళ పరిస్థితి ఏంట్రా?